ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో, ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ సంతానమునకు ఏ విధమైన ప్రమాదం రాదు. సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది. ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది. పక్కన ఉన్నటువంటి తమిళ దేశం, ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది, అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి? సుబ్రహ్మణ్యారాధన. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. 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 ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ. దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. కొత్త వెంకోజీ దీపాలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, అలాగే నాగబంధ సమేత రాహుకేతు, శ్రీకాళహస్తిలో ఏ విధంగా అయితే రాహుకేతులు ఉంటాయో అదే రాహుకేతులు మన దేవాలయంలో కూడా ఉన్నాయి. ప్రతి మంగళవారం కూడా ఉదయం నుండి కూడా 10:30 వరకు కూడా ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, బ్యాచ్ ప్రకారం. అలాగే ఈ యొక్క దేవాలయంలో ఏదైతే కోరిక అనుకున్నామో ఆ కోరిక ఒక ఎర్రగుట్టలో ఇక కొబ్బరికాయ పెట్టి ముడుపులా కట్టుకొని ఈ విధంగా కట్టి 9 వారాల పాటుగా అభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే ఆ 9 వారాల తర్వాత మరొక 4 వారాలు లోపు ఆ సమస్య తీరి, ఆ అనుకున్న కోరిక తీరి, ఆ స్వామి ఆశలు తొలగి సుఖశాంతులు ఉందన్నమాట. విద్యకైతే కళ్యాణంకి, సంతానానికి, విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానం అన్ని రకాల ఏ సమస్యతో ఉన్నారో అలాగే సంతానం లేని వాళ్ళు బియ్యాలు కట్టినట్లయితే వాళ్ళ సంతానం కలుగుతుంది. వివాహం కాని వాళ్ళు పసుపు కడితే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారానికైనా, ఉద్యోగానికైనా, విద్యకైనా, ఆరోగ్యానికైనా, ఐశ్వర్యానికైనా, సౌభాగ్యానికైనా, దేనికైనా సరే ఈ మొక్కుబడి అనుకుంటే అది ఖచ్చితంగా తీరి ఆ స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా అందరికీ వస్తాయి. శుభం భూయాత్. తత్ బ్రహ్మార్పణ.